దాదాపు 2 సంవత్సరాలు దగ్గర పడతా ఉన్నాయి పార్టీ వచ్చి, కాంగ్రెస్ పార్టీ. మీరేం చెప్తారు? ఓకేనా? కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రభుత్వం, కొత్త నియామకాలు, కొత్త పథకాలు అనే దాని మీద బావుందంటారా? మీరు ఓకేనా అంటుంటే నాకు నవ్వొచ్చింది. హ్మ్. ఎందుకంటే మీరు సమాజంలో ఏ వర్గం వారి దగ్గరికన్నా వెళ్ళి అడగండి. మహిళలు, వృద్ధులు, పెన్షన్‌దారులు, ఉద్యోగస్తులు, స్టూడెంట్స్ ఎవరి దగ్గరికైనా, రైతులు, హ్మ్. మీరెవ్వరి దగ్గరికైనా వెళ్ళి అడగండి ఈ క్వెషన్ మీకు ఓకేనా అని. హ్మ్. నాట్ ఓకే అని మీ చెవులు అదిరిపోయేలాగా చెప్తారు ఆన్సర్. ఎందుకు అంటే ఇప్పుడు దాదాపు సంవత్సరన్నర అయింది వాళ్ళు పవర్లోకి వచ్చి. ఏ ప్రామిస్ కూడా ఎక్సెప్ట్ ఫ్రీ బస్ ఫర్ విమెన్ తప్పితే, బస్ సర్వీసెస్ విమెన్కి ఫ్రీ అదొక్కటి తప్పితే ఏది కూడా వాళ్ళు సరిగ్గా అమలు చేసింది లేదు. హ్మ్. ప్రతిదీ కూడా అంటే డేట్స్ మార్చుకుంటా మీకు గుర్తుండి ఉంటుంది రైతు ఇవి రైతు బంధు. రుణమాఫీ రుణమాఫీ. చేస్తున్నప్పుడు అవును. ఆగస్ట్ 15th, సెప్టెంబర్ 15th, అక్టోబర్ ఇలా మార్చుకుంటూ డేట్స్ ఎన్ని ఒక సంవత్సరం పాటు నడిపేశారు. హ్మ్. సంవత్సరం తర్వాత పోనీ మాఫీ పూర్తిగా చేశారా అంటే కాదు. హ్మ్. మళ్ళీ ఒక లిమిట్ ఏదో పెట్టుకుంటారు. మళ్ళీ పూర్తిగా జరగదు. హ్మ్. ఇట్లా ప్రతి దాంట్లో కూడా జాప్యం, ఆలస్యం, అట్లాగే ఏంటంటే దాటేసేతనం అనమాట. అంటే డేట్స్ ఒక డేట్ చెప్పడం, ఆ డేట్ నిలుపుకోలేకపోవటం, అట్లా వెళ్ళటం. సో ఇవాళ మీరు ఈ ఒక్క పథకం అని కాదు, మీకు దాదాపు 420 హామీలు ఇచ్చారు వాళ్ళు. అవును. అందులో 9 ముఖ్యమైనవి. హ్మ్. ఒక్కటి కూడా వాళ్ళు సరిగ్గా పూర్తి చేయాలి. నేను చెప్పిన ఒక్క మహిళల దీన్ని తప్పితే అది కూడా అరకొరగా చేస్తున్నారు. మహిళల బస్సుల నంబర్ తగ్గించేసేయటం, అవును. మగవాళ్ళకి ఇబ్బంది కలిగేలాగా ఉండడం, ఇవన్నీ కూడా జరిగాయి, మనం చూస్తున్నాం. అవును. ఇప్పుడు నేను చెప్తుంది ఏది మీకు కొత్తగా చెప్పట్లేదు, ఎంత మాధ్యమాల్లో వచ్చిన న్యూసే. ఆఫీసులకు వెళ్ళే మెన్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. రైట్. అంటే బస్సుల నెంబర్ తగ్గించేసి ఉన్న బస్సులన్నీ కిక్కిరిసిపోయి మొత్తం మహిళలతో వస్తే పాపం ఆఫీస్కి వెళ్ళే మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అవును. సో వాళ్ళు చాలా చోట్ల ఆటో డ్రైవర్స్ కానీ ఇట్లా చాలా అంటే అన్ప్లాన్డ్గా ఎగ్జిక్యూట్ చేయటం వల్ల, ప్రాపర్ ప్రిపరేషన్ లేకపోవడం వల్ల, అలాగే ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో బస్సెస్ అవన్నీ వీళ్ళు తగ్గించడం వల్ల చాలా ప్రాబ్లంగా ఉంది. అంటే అది కూడా ఎందుకు ఓకేనా అని అడిగానంటే ప్రధానంగా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఎన్ని ఇచ్చారో చెప్పాలి, తర్వాత ఎన్ని ఇచ్చారో చెప్పాలి. ఉద్యోగాలు 60,000 ఉద్యోగాలు ఇచ్చాము. ఇన్ని రకాల ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా దాదాపు 5 హామీలు మేము నెరవేర్చాము అనేది వాళ్ళు కన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు. ఎన్ని ఇచ్చారో చెప్పాలండి, ఎన్ని ఇచ్చారో చెప్పాలి. ఇప్పుడు 11 ఏళ్ల నుంచి మనకి రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు. మొన్న మొదలు పెట్టారు ఇవ్వటం. అన్ని చోట్ల ఇస్తున్నారా? లేదు. ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టారు ఆయన రేవంత్ రెడ్డి గారు ఇవ్వటం. అందరికి వచ్చేది అది లేదు. సో మీరు సంవత్సరాలు పట్టిందా మీకు రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయడం? ప్రజలు బేసిక్గా కోరుకున్నవి ఏంటండి? లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళు చెప్పిన గొంతెమ్మ కోరికలు కాదు, ప్రజల అవసరాలు కానీ వాళ్ళ డిమాండ్స్ కానీ చాలా బేసిక్గా ఉంటాయి. అంటే వాళ్ళకి ముఖ్యమని వాళ్ళు అడుగుతారు. అందులో అతి ముఖ్యమైనది రేషన్ కార్డు. రేషన్ కార్డ్ అనేది ఒక గుర్తింపే కాదు, వాళ్ళకి అన్నిటికీ పనికొస్తుంది. అది ఎక్కడికి వెళ్ళినా రేషన్ కార్డు అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు ఎంతో మంది మూవ్ అవుతున్నారు, సిటీకి ఎంతో మంది మూవ్ అవుతున్నారు, ఉద్యోగాల కోసమని, ఉపాధి కోసమని వస్తున్నారు, కూలీలుగా వాళ్ళు వస్తున్నారు. ఇవాళ రేషన్ కార్డు లేకపోతే వాళ్ళకి బియ్యం తెచ్చుకోవడం కష్టమవుతుంది, అన్నిటికీ కష్టమవుతుంది రేషన్ కార్డు ఆధారం మీద లేకపోతే. ఇవేవి చేయట్లేదు వాళ్ళు. అలాగే పిల్లలకి, స్కూల్స్కి వెళ్ళే పిల్లలకి, వాళ్ళకి కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకి ఫీజ్ రీంబర్స్మెంట్ లేదు, ఇస్తామని చెప్పారు కదా, అది చేయలేదు. అట్లాగే మహిళలకి ఇస్తామన్నారు కదా, 2,500 per month ఇస్తామన్నారు కదా, అదేమైంది? చదువుకునే పిల్లలకి స్కూటీలు ఏమైపోయాయి? తులం బంగారం ఏమైపోయింది? ఇవన్నీ ఏమైపోయాయి అసలు? మీరు చెప్పినవన్నీ ఇవన్నీ వాగ్దానాలు కాదా? అన్ని వాగ్దానాలే కదా. ఇందులో ఎన్ని చేశారు, ఎంతమందికి చేశారు, ఎన్ని చోట్ల చేశారు, ఇది ముఖ్యం. మీకు బేసిక్ మహిళలందరూ అప్పుడు అడిగింది ఏంటి? మాకు ఇల్లు కావాలి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అడిగారు, రేషన్ కార్డులు అడిగారు, ముసలి వాళ్ళకి పెంచమని అడిగారు, వాళ్ళ పెన్షన్స్ పెంచమన్నారు. అలాగే డయాలసిస్ మీద ఉన్న వాళ్ళకి పెంచమని అడిగారు, హ్యాండిక్యాప్డ్ స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళు అడిగారు. ఇవేవి చేయకుండా, వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా, ఇంతే కదా వాళ్ళు అడిగింది, బేసిక్ కోరికలే కదా అవి. రైతు రుణమాఫీ రైతులందరూ కోరుకున్నారు. వాళ్ళు ఏం కోరుకున్నారు? మాకున్న అప్పంతా తీరిపోయి మేము ఫ్రెష్గా ఏమైనా లోన్స్ తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండాలని రైతులు కోరుకున్నారు. అలాగే వాళ్ళకి సకాలంలో వాళ్ళకి సీడ్స్ కావాలనుకున్నారు, విత్తనాలు, అలాగే వాళ్ళకి సబ్సిడీ ధరల్లో ఎరువులు కావాలని ఇవన్నీ అనుకున్నారు. ఇవాళ సబ్సిడీ ధరల్లో ఎరువులు సరే సెంటర్ నుంచి వస్తున్నాయి, కొన్ని సెంటర్ నుంచి వస్తున్నాయి, వాళ్ళు ఇవ్వట్లేదు అంటున్నారు కదా, ఎరువులు కూడా ఇవ్వట్లేదని మొన్నే కదా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. లేదు, ఇస్తున్నారు. ఎప్పుడైనా ఏంటంటే అండి, సెంటర్ నుంచి మీరు ఒకటి తీసుకోవాలి అంటే మీరు గతంలో ఇచ్చిన దానికి మీరు వివరాలు చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు కొత్తగా కావాల్సినది మీరు ఎస్టిమేట్ ఇవ్వాలి. ప్రాపర్ అంటే నాకు చెయ్యండి అంటే దేవుడు కూడా ఏం చేయలేడు మీకు.
ఏం చెయ్యాలి మీకు అని అడుగుతారు. ఉమ్, అవునా? అవును. సో ఏం కావాలో నీకు దేవుడికి నువ్వు నివేదించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఐ డోంట్ మీన్ టు సే సెంటర్ Right, దేవుడు right, అవును. ఇదని కాదు, ఉపమానంగా చెప్తున్నాను నేను. సో మీకే క్లారిటీ లేనప్పుడు, అడిగే పద్ధతిలో మీకే క్లారిటీ లేనప్పుడు, గతంలో జరిగిన దాని లెక్కలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఉమ్, సెంటర్ ఏమంటూ ఇస్తుంది మీకు? అవును. ఇప్పుడు అంతే కదా. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళు ఎంత అన్ప్రిపేర్డ్గా ఉన్నారంటే అందరూ ఎక్స్పీరియన్స్ సీనియర్ మినిస్టర్సే. అవును. కానీ మీరు మొన్న చూడండి, రైతుల పంటలన్నీ వాళ్ళ వర్షానికి నానిపోయి ఉమ్, అవన్నీ స్టోర్ చేసుకునే అవకాశం లేక, వాళ్ళ గన్నీ బ్యాగ్స్ లేక ఎంత ఇబ్బంది పడ్డారు రైతులు. అవును. మీకు తెలీదా ఏ టైంలో వర్షాలు మొదలవుతాయో? వాతావరణ శాఖ మీకు సూచనలు ఇస్తూనే ఉంది, వస్తున్నాయి వర్షాలు, అర్లీ మాన్సూన్స్ వస్తాయి మనకి ఈసారిని. అర్లీ మాన్సూన్స్ ప్రెడిక్షన్ ఉన్నప్పుడు మీరు చేసుకోరా అరేంజ్మెంట్స్? సో ఇంతమంది పాపం వాళ్ళు ఎండనక వాననకుండా అన్ని కాలాల పాటు వాళ్ళు కష్టపడిన రైతులకి మొత్తం తడిచిపోతే వాళ్ళకి ఎంత గుండె పగులుతుంది వాళ్ళకి. అవును. అప్పుడు ఎంతమంది రైతులు ఎంతమంది రైతులు ఏడుస్తూ దాని మీద పొర్లుతూ మనం టీవీలో చూస్తే కళ్ళలో నీళ్లు తిరిగాయి అందరికి కూడా. అవును. అరే ఇంత అమానవీయంగా ఉంటారా వీళ్ళు అని. ఉమ్, ఇప్పుడు అగ్రికల్చర్ చూసే మినిస్టర్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు కదా, అవును. రివ్యూస్ తీసుకుంటారు కదా, వాళ్ళ డిపార్ట్మెంటల్ రివ్యూస్. అవును. వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకి వస్తాయి, సూచనలు కూడా వస్తాయి వాతావరణ శాఖ నుంచి. దాని ప్రకారంగా ప్రిపేర్ అవ్వాలి, రైతుల దగ్గర నుంచి ఎంత కొనాలి ఏంటి అనేది. మీరు కొంటే దానికి మీకు డబ్బులు సెంటర్ నుంచి వస్తాయి ఎలాగో. అవును.